వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ చికెన్ వైట్ సాస్ పాస్తా. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇందులోనే అర స్పూన్ ఉప్పు, 1 స్పూను నూనె వేసి నీళ్లు బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నీళ్ళల్లో పాస్తా వేసి బాగా ఉడికించుకోవాలి. నేను ఈరోజు తీసుకున్నది పెన్నీ సాస్ పాస్తా. ఇప్పుడు పాస్తా బాగా ఉడుకుతుంది. ఒకసారి చెక్ చేసి దీన్ని వడకట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెము నీళ్లు వేసి ఒకసారి బాగా వేడిపోయేదాకా దీన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొంచెము నూనె కూడా యాడ్ చేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. నూనె యాడ్ చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉంటుంది. చూసారా ఇలా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో 1 స్పూను వెన్న మరియు 1 స్పూను నూనె వేసి వేడెక్కించుకుందాము. ఇందులోనే సన్నగా తరిగిన 2 వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇది 1 నిమిషం పాటు బాగా కలిపి ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1 కప్పు తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలనుకుంటే కలర్ క్యాప్సికమ్ కూడా వాడుకోవచ్చు, అంటే బెల్ పెప్పర్స్ అంటారు కదా అది. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, నేను ఇక్కడ అర స్పూన్ యూస్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఉడికించుకున్న స్వీట్ కార్న్, నేను దీనికి ఉప్పు వేసి ఉడికించలేదు కాబట్టి ఇక్కడ నేను ఉప్పు కరెక్ట్గా వేసుకున్నాను. ఇందులోనే ఉడికించిన చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. నేను చికెన్ మాత్రము ఉప్పు పసుపు వేసి ఉడికించాను. ఇందులో చివరగా ఆరిగానో వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ తయారీ కోసము ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ బటరు, 1 స్పూన్ నూనె వేసి వేడెక్కించుకోవాలి. ఇందులో తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసి ఒక 20-30 సెకండ్లకి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మైదా బాగా ఫ్రై అయితేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇందులో 1 కప్పు పాలు పోసి కలుపుకుందాము. నేను ఈరోజు 1 కప్ పాలు, అర కప్పు నీళ్లు వేసి వైట్ సాస్ రెడీ చేశాను. మీకు కావాలనుకుంటే నీళ్ళకు బదులుగా పాలు కూడా యూస్ చేసుకోవచ్చు. సాస్ తగినంత ఉప్పు మరియు మిరియాల పొడి. సాసు చిక్కగా అయ్యేదాకా దీన్ని కలిపి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనము పాస్తా అసెంబుల్ చేద్దాము. దీనికి ఒక కడాయిలో మనము ఉడికించుకున్న పాస్తా, మరియు తగినంత వైట్ సాసు కొంచెము ఎక్కువగా ఉంటే తినడానికి బాగా రుచిగా ఉంటుంది. ఇందులోనే మనము రెడీ చేసుకున్న చికెన్ స్వీట్ కార్న్ మిక్స్చర్ కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఇందులో 1 స్లైసు చీజ్ కూడా వేసి కలుపుకుంటున్నాను. చీజ్ వేయడం వల్ల బాగా రుచిగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే మోజరెల్లా చీజ్ కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు.
చూసారా, క్రీమీ వైట్ సాస్ పాస్తా రెడీ అయింది. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.